దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన అక్క వాళ్ళకి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, ఆహ్, ఈ ఈ సాక్ష్యం ఏంటంటే, ఇది ఇప్పుడు సాక్ష్యం కాదు. ఆల్‌మోస్ట్ లైక్ 50 ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీలో జరిగిన సాక్ష్యము. ఇదేంటంటే దీన్ని చెప్పడం వల్ల ఇదేదో మేము గొప్ప అని కాదు గానీ, కేవలము దేవునికి మహిమ కలగాలని కేవలం నేను చెప్తున్నాను. ఆహ్, మాది యాక్చువల్‌గాను విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి అనే ప్రాంతంలోని మేము వైశ్యస్ ఫ్యామిలీలోని ఉన్నామనమాట. టోటల్‌గా మా ఫాదర్ వాళ్ళ డాడ్స్ ఎంతమందంటే టోటల్‌గా 7 మెంబర్స్. లైక్ బాబాయిలు అందరూ కలిసి. వాళ్ళందరూ చాలా మంచి పొజిషన్‌లో ఉండి, మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు. ఒకసారి అంటే వాళ్ళు బాగాను దేవాలయాలు కట్టడము. అంటే బేసిక్‌గా ఈ హిందూ బ్యాక్‌గ్రౌండ్. అంతే కాకుండాను మంచిగా ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. ఒకరోజు మా మా నాన్నగారికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. లాస్ట్ సిస్టర్ అన్నమాట చనిపోయే స్థితిలో ఉందన్నమాట. చనిపోయే స్థితిలో ఉంటే ప్రతిరోజును ఒక ఆహ్, మార్తమ్మ గారని చెప్పి ఆమె ఎప్పుడు సువార్త చెప్తా ఉండేవారనమాట. దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నాడమ్మా. మీ గురించి దేవుడు నాకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని చెప్పేవారు. కానీ మా ఇంట్లో ఏం చేసేవారంటే, నో, నో మీరు అసలు మా ఇంటికి రాకూడదండి. మీరిలా మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అని ఆవిడని ఎప్పుడు కూడాను పంపించేసేవారనమాట. దాని తర్వాత దేవుడు మరి మా మేనత్తకి బాలేనప్పుడనమాట, ఇంకా ఆమె చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. చనిపోయిందని చెప్తే, ఇంకా అక్కడేంటంటే ఇంట్లో ఉంచుకోరు కదా! బయట వేస్తారు. బయట వేసిన తర్వాత ఆహ్, ఆవిడకేంటంటే ఆల్‌మోస్ట్ అనమాట ఆవిడకి ఒంటి నిండా కూడాను సమ్ డిసీజ్ ఏదో వచ్చింది. ఆవిడ డిసీజ్‌తోని చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆవిడొచ్చి మార్తమ్మ గారు వచ్చి, "అమ్మ నేనొక్కసారి నాకొక అవకాశం ఇవ్వండి. నేను ప్రార్థన జేస్తాను. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని చేస్తాడని నమ్ముతున్నాను. మీరు నమ్మరు, కానీ చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు." అప్పటికి మా ఇంట్లోని గాని, మా నాన్నగార్లకు గాని, లేకపోతే మా తాతకి గాని ఎవరికీ కూడాను యేసుప్రభు అంటే ఎవరో తెలీదు. ఎందుకంటే బేసిక్‌గా వాళ్ళు అంతా కూడాను ఒక హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి, అంతే కాకుండా అనమాట వాళ్ళంతా వాళ్ళు డిఫరెంట్‌గాననమాట. అంటే అసలు ఈ దేవుడి గురించనేది ఏమీ తెలీదనమాట. అలాంటి తెలియని పరిస్థితిలోని అదేంటది ఆ విధంగాననమాట ప్రతిరోజుననమాట ఆవిడ ఎందుకో దేవుడు చెప్తున్నాడనమాట. ఈ కుటుంబాన్ని నేను వాడుకుంటున్నాను. నువ్వు వీళ్ళ కోసం ప్రార్థన చెయ్యు అనేసి. ఆవిడ కూడా అనేవారంట. ప్రభా! నేను చాలా చెప్తున్నాను. ఇంచుమించు అప్పటికి 10 సంవత్సరాలే రోజు వచ్చి చెప్తా ఉంటదంట ఆవిడ. చాలా చెప్తున్నాను. కానీ వాళ్ళు నన్ను కనీసం అన్నమాట దగ్గరికి కూడా రానివ్వట్లేదు. నన్ను చూస్తే చీదరించుకుంటున్నారు. అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట. ఇది రైట్ టైము. నువ్వు వెళ్లి నేను చెప్పిన విధంగా చెప్పు అనుకోని చెప్పి. ఆమె పరిశుద్ధాత్మ పొందుకొని ఆమొచ్చి ఏం చెప్పారంటే, "నేను ప్రార్థన చేస్తాను బ్రతుకుతాది" అని చెప్పారంట. బ్రతుకుతాదంటే మిగిలిన మా తాతలు అందరూ ఉన్నారంట. సరే నిజంగా బతికితే ఈ కుటుంబం అయితే అంటే మా కుటుంబం అయితే నిజంగా నువ్వు నిజమైన దేవుడైతే మేము నమ్ముకుంటాము అని చెప్పారంట. అంటే ఆవిడ నిజంగా భయపడిపోయిందంట. అమ్మో! ఈళ్ళింత పెద్ద కుటుంబం వాళ్ళు నన్ను నిజంగా అలా నేనిప్పుడు ఏమైనా చెయ్యకపోతే అనమాట, ప్రభా నువ్వేదైనా కార్యం చేయకపోతే వీళ్ళు నన్ను ఇంకా అసలు ఉంచరు. ఎలా అంటే, నేను కార్యం చేస్తాను నువ్వు చెయ్యి అని దేవుడు చెప్తున్నాడంట. అంటే సరే అని చెప్పి ఆమె చేతులు ఉంచి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి, "ప్రభా! ఇక్కడ కార్యం నువ్వు చేయబోతున్నావు. ఆహ్, అంతే కాకుండాను ఈ బిడ్డను నువ్వు బ్రతికిస్తున్నావు. మేము నమ్ముచున్నాము. వీళ్ళందరూ కూడాను నీ నీ బిడ్డలుగా మారాలి అంటే నువ్వు ఖచ్చితంగా అన్నమాట ఈ కార్యాన్ని చేయాలని" ప్రార్థన చేసిందంట. ఆవిడ ఒక్కసారి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయగాననమాట, ఆవిడకి మెల్లిగా అదేంటి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందంట. పక్కనే డాక్టరు ఒకాయన ఉన్నారంట. "అమ్మా! మా మనిషిలోని కొద్దిగా కదలికొచ్చిందమ్మా. మీరు ఖచ్చితంగాను ఆమెని కొద్దిగా దుప్పట్లు అన్నీ కప్పి కొద్దిగా వార్మ్ చేస్తే ఆమె
అవకాశం ఉంటదేమో బ్రతకడానికి అనేసని. ఇంకా కంటిన్యూషన్ గా ఒళ్ళంతా నూనె రాసి ప్రార్థన చేసి, ప్రభా ఈమెకేం డిసీజ్ ఉందో నాకైతే తెలియదు, బట్ నీకు తెలుసు, నువ్వు స్వస్థపరచు, వీళ్ళందరి మధ్యలో కార్యం చెయ్యు అని చెప్పారంట. ఆమె కొద్దిగా హోప్ వచ్చింది అనమాట, మార్తమ్మ గారికి హోప్ వచ్చిందంట. అయితే సరే అని చెప్పి దేవుడికి అలా ప్రార్థన చేస్తుంటే, ఇంకా అసలు ఎంతంటే ఆవిడ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అనమాట ఒక మూవీ చూసినట్టుగా చూస్తున్నారనమాట. ఏంటి ఇది నిజంగానే జరుగుతుందా? ఆమెలో కదలిక రావడం ఏంటి? ఆ ప్రార్థన చేస్తే అనమాట ఆ పరిశుద్ధాత్మ మాట్లాడడం ఏంటి? అని ఆ విధంగాను చాలా ఆశ్చర్యం అయిపోయారంట. అయిపోయిన తర్వాత అప్పుడు ఆహ్, వెంటనే ఇమ్మీడియేట్ గాననమాట ఆవిడకొచ్చి ఆవిడ కూర్చొని అంటే మా మేనత్త కూర్చొని లేచి నాకు కొద్దిగా వేడిగా ఏదైనా ఇవ్వండి, నేను తాగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడకి గత 10 రోజుల నుండి కూడా ఏం లేదంట. ఎందుకంటే ఆవిడకి డిసీజ్ ఏదో వచ్చింది. ఆవిడ ఆల్‌మోస్ట్ తాగడానికి గాని, తినడానికి గాని ఏం లేదనమాట. నాకు వేడిగా ఏదైనా ఇవ్వండి, నేను తాగుతాను అని చెప్పిందంట. అంటే సరే అని చెప్పి ఆవిడకి 10 ఇయర్స్ అప్పుడు. ఇప్పటికి ఆవిడ బ్రతికే ఉన్నారు. మా ఇంట్లోనే ఉన్నారు. అని చెప్తే లైక్ ఆహ్, ట ఆ 10 ఇయర్స్ అప్పుడనమాట ఆవిడేదో తాగారు. తాగి తర్వాత నుంచి కూర్చొని దేవుడు ప్రార్థన వల్ల ఆవిడ బ్రతకడం వల్ల, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కార్యాన్ని చూడడం వల్ల మరి మా నాన్నలు, మా తాతలు అందరూ మాటిచ్చారనమాట. నిజంగా మీ దేవుడు బతికిస్తే మేము దేవుడికి దండం పెడతాం ఖచ్చితంగాను. మేము ఈ దేవుడినే నమ్ముకుంటాము అనేసి చెప్పారనమాట. ఆ! ఇంకా ఆ విధంగా అలా చెప్పినప్పటికనమాట, మరి చెప్పారు కదా! మరి మాటివ్వాలి. మాటిచ్చారు కదా! కానీ వాళ్ళకి మనసులో ఎవరికీ కూడాననమాట ఏదో జరిగిపోయింది అనుకుంటున్నారు గానీ, ఇది నిజంగా దేవుని కార్యం వల్ల జరిగింది అని మాత్రం అనుకోవట్లేదు. ఇది ఇప్పుడు ఇప్పుడు దండం పెట్టాలంటే కరెక్ట్‌గా ఏంటంటే క్యాస్ట్ నుండి రావాలి అంటే భయమేసిందనమాట. భయమేస్తే మా పెద్ద తాత చెప్పారంట. "మీరు మాటిచ్చారు. ఆ దేవుడు కార్యం చేశాడు. మీరు దండం పెట్టాలి ఖచ్చితంగాను ఆ దేవుడిని" అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆహ్, వీళ్ళు ఫస్ట్ భయపడిపోతున్నారంట. ఆవిడ చెప్పారనమాట. "దేవుడు ఒక్కటమ్మా చెప్తాను. మీరు యథార్థ హృదయంతో దేవుడిని దండం పెడితే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అన్ని కార్యాలు చేస్తాడు. మీకు డబ్బుంది, ధనముంది, అన్నీ ఉన్నాయి. మీకేం ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మీ ఇంట్లో శాంతి అయితే లేదు. కానీ శాంతి ఇవ్వగలిగిన దేవుడున్నాడు. ఆయన మీరు నేను నా దగ్గరికొస్తే మీ భారాన్నంతటిని తీసివేస్తాను. నేను మీకు శాంతిని కలుగజేస్తానని" చెప్పాడనమాట. ఆమె ఆ చెప్పిన వర్డ్స్ అన్నమాట వాళ్ళకి మనసులో ఉండి, ఇంకా ఏ విధంగా అంటే జస్ట్ అన్నమాట ఒక ఫ్రెండ్‌కి ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఆ విధంగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారంట ఇంట్లో అందరూను. ప్రార్థన చేస్తే అన్నమాట దేవుడు అంచు చెప్పాడంట. "నేను ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఉంచట్లేదు. మిమ్మల్ని నేను తీసుకెళ్ళబోతున్నాను ఇంకో ప్రాంతానికి. మీరిక్కడ ఉండట్లేదు" అనేసి. అయితే అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ మార్తమ్మ గారిలో ఉండి ఆవిడ బాగా నడిపిస్తున్నారన్నమాట ప్రార్థన చేస్తా ఉంటే. ఇంకా ఏమంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పెద్దాయననమాట. సారీ రెండో ఆయన. అమ్మవారి పండుగలవుతా ఉంటాయి అక్కడ. అవుతా ఉంటాయనమాట. వీళ్ళింటి ముందే అంటే మా తాత వాళ్ళ ఇంటి ముందే సంథింగ్ ఏదో చెయ్యాలి. అక్కడ ఏదో రిచువల్ ఏదో చెయ్యాలి. మా మా మేనత్త ప్రేయర్ చేసుకున్నారంట. ఈ రిచువల్‌ని ఖచ్చితంగా మా ఇంట్లో మాత్రం జరగకూడదు. దీన్నెలా తప్పిస్తావు ప్రభు అనుకోని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటే ఆహ్, కీప్ ఆన్ లైక్ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కరెక్ట్‌గా ఆ డే వచ్చిందనమాట. డే వస్తే అనమాట ఎవరైతే ఆ పర్టిక్యులర్ రిచువల్ చేసే అతనుంటారనమాట. ఇక్కడ నేనస్సలు నిల్చోలేను. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో నాకొక అగ్నిలాగా కనిపిస్తా ఉంది. ఈ ఈ దేవుని శక్తి ముందు నేను అంత శక్తివంతురాలిని కాను, శక్తిపరురాలిని కాను. నేనిక్కడ ఉండలేను అనుకోని చెప్పేసి వాళ్ళైతే ఆ రోజు ఆ రిచువల్‌ని చేయలేదంట. చేయడానికి అవకాశం ఎక్కడ ఇవ్వలేదంట దేవుడు. ఇది దేవుని నామానికి మహిమ కలగాలని నేను చెప్తున్నాననమాట. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి ఆహ్, ఏ ఏ దేవుడు ఏంటో మాకు తెలియకుండా దేవుడిని మేము సజీవుడిగా, సొంత రక్షకుడిగా మేము నమ్ముకున్నాము. ఈ సాక్ష్యం అందరికీ ఉపయోగపడాలని నిజమైన దేవుడు ఈయనే అని ఖచ్చితంగా చెప్పే స్టేజ్‌కి మేమైతే వచ్చాము. అదే విధంగాను ఇంకా దేవుడు మా పట్ల చేసిన అనేకమైన అద్భుతాలున్నాయి. ఒకటేంటంటే దేవుడు మా నాన్నగారితో మాట్లాడి అంటే మీకు మాట్లాడతాడా అని మీరనుకోవచ్చు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడనమాట, "నేను ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఉంచట్లేదు. నేను ఇంకో ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను" అని చెప్పాడనమాట.
అప్పుడు మా నాన్నగారు వాళ్ళంతా కూడాను శ్రీకాకుళం అనే ఏరియాకి అన్నమాట వచ్చారు. ఎందుకంటే అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, చెయ్యాలి. దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరచడానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అందరికన్నా అత్యధికంగా అన్నమాట ఆశీర్వదించాడు. మామూలుగా కాదు. అంటే లైక్ ఆహ్, మంచి మంచి షాప్స్ పెట్టుకొని, అంటే మా వాళ్ళంతా బిజినెస్‌లో ఉంటారు. మంచి మంచి షాప్స్ పెట్టుకొని, నెక్స్ట్ దేవుడు ఎంత వరకు ఆశీర్వదించాడంటే, మేము ఎటువంటి ఊహను ఊహించలేనంత వరకు అంత అంత విధంగా ఆశీర్వదించాడనమాట. మా నాన్నగారికి మ్యారేజ్ చేయాలి. మ్యారేజ్ చేయాలి అంటే అప్పట్లోని వైశ్యాస్‌లోని మేమే ఫస్ట్ ఫ్యామిలీ. ఆంధ్రాలోనే ఫస్ట్ ఫ్యామిలీ. మేము క్రిస్టియానిటీ నమ్ముకునోళ్ళం అనమాట. కానీ మా నాన్నకేంటంటే అంటే మా నాన్నకి గాని, మా చిన్నాన్నకి గాని ఆహ్, మ్యారేజ్ చూడాలనమాట. అంటే మ్యాచెస్ చూడాలి. మ్యాచెస్ చూడాలంటే ప్రతి వాళ్ళు వచ్చనమాట. "మీరైతే ఈ మతంలో చేరిపోయారమ్మా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళెలా అవుతాయి? ఇంక అవ్వవమ్మా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు. మీ అందరూ ఇలా ఉండిపోవాల్సిందే. ఎవరు ఇవ్వరు" అనుకోని చెప్పేసి. మా మేనత్త కొంచెం ప్రార్థన చేస్తా ఉంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళని ఏర్పాటు చేశాను. మీరు దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకోని చెప్పి దేవుడు మాట్లాడాడనమాట. అయితే మాట్లాడిన తర్వాత మా మా నాన్నగారు వాళ్ళకి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. చేసినప్పుడు అందరూ హిందూస్ ఫ్యామిలీ నుండే వచ్చారు. ఫమ్ ఫ్యామిలీ నుండి వచ్చి వాళ్ళకి హిందూస్‌లోనే మ్యారేజ్ జరిగింది. ఎందుకంటే అప్పటికి బాప్తిజాలు అలాంటివేమి వాళ్ళకి తెలీవు. హిందూస్‌లోనే మ్యారేజ్ జరిగింది. జరిగిన తర్వాత మా మేనత్త, మా పెద్ద మేనత్త చెప్పారంట. "మేమైతే ఇలాంటి దేవుడిని నమ్ముకున్నామమ్మా. మీరు వేరే హిందూ దేవుళ్ళ నుండి వచ్చారు. మీకు ఓకే అయితే మా దేవుడిని మీరు ఒకసారి చూడండి. ఆయన రుచి చూసి ఎరగండి. ఆయన నిజమైన రక్షకుడు. ఆయనే జీవ మార్గము. ఆయన నుండే ఏదైనా ఉంది" అని చెప్తే అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళేం చేశారంటే, అమ్మలు గాని, పిన్నిలు గాని వాళ్ళంతా కూడాననమాట, సరే మేము కూడాను చదువుతాం బైబిలు. మేము కూడాను ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చేసిన తర్వాతనమాట, వాళ్ళు ఒక్కసారి వన్స్ దే స్టార్టెడ్ లైక్ దే నిజంగా ఆయన మా దేవుడు, మా సొంత రక్షకుడని తెలుసుకున్న తర్వాత ఎలా అయిపోయారంటే, మా నాన్నలు అంత ప్రార్థన చేయట్లేదనమాట. కానీ వీళ్ళు మాత్రం చాలా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడము, వాక్యాన్ని ఎక్కువగా చదవడము, దేవునితో కల్ సన్నిహితంగా ఉండడము. ఈ విధంగా చేసి వాళ్ళు చాలా దేవుడికి బాగా దగ్గరయ్యారనమాట. తర్వాత మేమందరం పుట్టాము. మాకేంచి వాళ్ళొక్కటే నేర్పించారు. మా అమ్మలు గాని, మా ఫాదర్‌లు గాని ఎలా నేర్పించారంటే ఆహ్, ఆహ్, ఎటువంటి పరిస్థితుల్లోని అంటే మా ఇంట్లో మేము పుట్టినప్పటి నుండి ఎటువంటి విగ్రహారాధన గాని ఏమీ లేదు. ఆహ్, వాళ్ళు చెప్పడం ఏ విధంగా చెప్పారంటే ఆహ్, హ్మ్, ఇం మనం ఇక్కడ నుండి మన పిల్లలకనమాట ఓన్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ లాగే పెంచాలి. క్రిస్టియానిటీలోనే పెంచాలి అని చెప్పి మా స్కూల్స్ నుండి ప్రతి ఒక్కటి కూడాననమాట చాలా ఆచితూచి ప్రతి విషయంలోనే మేము బయటికి వెళ్తే ప్రార్థన చేయడము, ఇంట్లోకొస్తే ప్రార్థన చేయడము, స్కూల్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడము, ఏదైనా కొంటే ప్రార్థన చేయడము. ఈ విధంగా ప్రతి ఒక్కటి మాకు చిన్నప్పటి నుండి ఆ విధంగాను దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం నేర్పిచ్చారు. అన్ని విషయాల్లోని. ఒక్క విషయం కాదు. ప్రతి విషయంలోననమాట. ఏదైనా అమ్మ ఇప్పుడు నా పిల్లలకేదైనా బాలేదని నేను చెప్తాననుకోడనమాట. "ఏం పర్లేదమ్మా ప్రార్థన చేద్దాంలే." అంటే అంత దేవుని మీద ఆధారపడ్డము, దేవునితో మంచి విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించడము, ఆ విధంగాననమాట ప్రతి ఒక్కటి మమ్మల్ని నేర్పిచ్చారు. అది కూడా మేము మా పిల్లలకి ఆయన రాజ్య వ్యాప్తి కోసమే ఈ సాక్ష్యం మహిమపరంగా జరగాలని, ఆయన రాజ్య వ్యాప్తి కోసమే. ఎందుకంటే నేను చెప్తున్నాను, మా మా ఇంట్లో మా తల్లిదండ్రులు గాని, మా తాతలు గాని అందరూ కూడాననమాట అన్ని దేవుళ్ళని చూసేసారు. వాళ్ళకి ప్రతి దాని దగ్గర ఎక్కడా శాంతి లేదు, సమాధానం లేదు అని తెలిసిన తర్వాత, ఈయన పాదాల దగ్గరే శాంతి, సమాధానం ఉందని ఆమె చనిపోయిన ఆమె ఇప్పటికి బ్రతికి, నేను దేవుడికి సాక్షిగా ఉంది కాబట్టనమాట నేను అంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. ఈ సాక్ష్యాన్ని అవకాశం ఇచ్చిన అక్క వాళ్ళందరికిను మినిస్ట్రీస్ ప్రాణదాత మినిస్ట్రీస్‌కి కూడాననమాట నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ.